హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎండు నెత్తళ్ళు, వంకాయ, టమాటా 3 కలిపి వండుతున్నాను అనమాట. ఎండు నెత్తళ్ళు చాలామందికి ఇష్టం ఉండాలి. నాకైతే నచ్చదు. నేను ఎండు రొయ్యలు, ఎండు చేపలు అట్లాంటివి ఏమీ తినను. కానీ మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట అవి. అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా వండుతాను. చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఎండు నెత్తళ్ళు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కుని ఆ నీళ్లు పారబోయకుండా ఈ మొక్కల్లో పోయడం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే ఆ నీళ్ళు మొక్కలకి చాలా మంచిదన్నమాట. కొంచెం నానిన తర్వాత 5-10 నిమిషాలు నానిన తర్వాత కొంచెం నూనె పోసుకుని గిన్నెలో మనం ఏదైతే వండుతామో అందులో అనమాట వేసి నూనెలో వేపాలి బాగా. నేను ఈ మధ్య చాలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో అట్లా ఎండు చేపలు అవి వండడం చూశాను నేను. కానీ అసలు వేపకుండా ఊరికే కడిగేసి అందులో కలిపేస్తున్నారనమాట. అలా కాకుండా వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి వేపడానికి ట్రై చేయండి. ఫస్ట్ వేపి పక్కకి తీసుకోవచ్చు. కానీ నేను ఇది చిన్న కూర వండుతున్నాను అనమాట, అందుకని పక్కకి తీసుకోలేదు, దాంట్లో కలిపి వండేశాను. ఎందుకంటే టేస్ట్ కూడా ఆ ముక్కలకు పట్టుకుంటుంది కదా. మళ్ళీ ఈ మాత్రం దానికి పక్కన తీసి పెట్టుకోవడం, మళ్ళీ ఇందులో వేరుగా వేయడం ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా అందులో వండడం మొదలు పెట్టేశాను. అయితే దీనికి ప్రత్యేకంగా తాలింపు ఏం అక్కర్లేదండి. తాలింపు ఏం అక్కర్లేకుండా ఫస్ట్ నూనెలో ఇలాగా నెత్తళ్ళు వేపుకుంటాము. వేపేసుకున్న తర్వాత డైరెక్ట్గా వండేసుకోవచ్చు అనమాట. వంకాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలన్నీ రెడీగా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి దీనికి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా పౌడరు, 3 అన్నీ కావాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర అవి మన ఇష్టం అన్నమాట. కొత్తిమీర అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కానీ టమాటా వేసినప్పుడు కొత్తిమీర వేస్తేనే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వేస్తే బాగుంటుంది. ఇంకా చూడండి, ఎర్రగా వేపేసుకున్నాను నెత్తళ్ళు. బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇవేంటంటే నేను ఇండియాలో కొని ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి నెత్తళ్ళు కొని వాటికి తలలు అవి తీసేసి, అంటే శుభ్రంగా డ్రెస్సింగ్ చేసేస్తాను అనమాట. రెడీ టు కుక్ లాగా తయారు చేసి పిల్లలకు పంపిస్తాను అనమాట. పంపిస్తే వాళ్ళు అప్పుడప్పుడు తీసుకుని వండుకుంటారు. అంతకుముందు పంపించేవి ఏంటంటే మామూలుగా డైరెక్ట్గా పంపిస్తే మళ్ళీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి, సంవత్సరం పోయినా అలాగే ఉంటాయి. ఎందుకంటే చేసుకోవడం కష్టం కదా, అది బాగు చేసుకోవడం కష్టం అని చెప్పి ఇవి వండకుండా అలా ఉంచుతారు. అందుకని నేను శుభ్రం చేసి పంపించేశాను. అది నెత్తళ్ళు వేగిపోయినాయి కదా, అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను అలవాటు ప్రకారంగా. అందులో ఉల్లిపాయలు వేసాను. ఈ ఉల్లిపాయలు మూత పెట్టడానికి ట్రై చేస్తున్నాను. దానికి సరిపడా మూత కోసం వెతుకుతున్నాను అనమాట. దీని కరెక్ట్గా సరిపోయే లిడ్ ఉంటుందన్నమాట, దానికోసం చూశాను. అది దొరికిన తర్వాత దాని మీద మూత పెట్టేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆవిరి పట్టుకుని ఆవిరికే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోద్ది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ స్థితిలో స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం మూత వేసుకుంటే బాగుంటుంది. ఈ నెత్తళ్ళతోటి నేను చాలా ఐటమ్స్ చేస్తానండి. ఉట్టి నెత్తళ్ళు ఫ్రై చేస్తాను, టమాటా నెత్తళ్ళు చేస్తాను, వంకాయ నెత్తళ్ళు చేస్తాను. తర్వాత ఇంకా అలా రకరకాలుగా చేసుకోవచ్చు. గుడ్లు నెత్తళ్ళు చేస్తాము, టమాటాలు వేసి నెత్తళ్ళు ఎగ్స్ వేసి నెత్తళ్ళు చేస్తాను. గుడ్లు నెత్తళ్ళు టమాటా కూర చాలా బాగుంటుంది. ఇది వంకాయ నెత్తళ్ళు అనమాట. అందులో కొంచెం గ్రేవీలాగా వస్తుందని చెప్పేసి టమాటా కూడా యాడ్ చేయడం జరిగింది. వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ వేసా, అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను 1 స్పూను. వేసేసి కొంచెం వేగుతూ ఉంటుంది. కారం వేసాను, ఉప్పు వేసాను, ఉప్పు కారం తగినంత వేసాను. అలాగే ఎండు రొయ్యలతోటి రంగపొడి అని చేస్తానండి. ఎండు రొయ్యలతోటి రంగపొడి లేదంటే రంగచారు అని, అది ఈసారి ఎప్పుడైనా వీలైనప్పుడు నేను వీడియో తీసి పెట్టడం జరుగుద్ది. ఎవరికైనా ఆ విషయంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చి తొందరగా చేస్తాను అన్నమాట. లేదంటే చేద్దాంలే అని అనుకుంటాను చాలా కాలం తర్వాత.
ఇప్పుడు ఈ స్థితిలో కొంచెం వంకాయలు వేసేసాను. వంకాయలు వేయంగానే కంపల్సరీగా ఉప్పు వేయాలి. ఉప్పు, టమాటాలు వేసేసాను. ఉప్పు వేసాను కానీ అది అందులోకి రాలేదు, వీడియోలోకి రాలేదు. టమాటాలు వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. కొంచెం మగ్గిన తర్వాత అలా కొంచెం బాగా అటు ఇటు గరిటతోటి తిప్పి బాగా మగ్గబెట్టాలి. కొంచెం టైం పట్టింది. వంకాయలు, టమాటాలు అవన్నీ మగ్గి చక్కగా కూరలాగా తయారవడానికి మొత్తం అంతా కలిపి ఒక 20 minutes టైం పట్టింది. నేను అది షార్ట్కట్లో నేను 12 minutes చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఇది ఈ స్థితి నుంచి కొంచెం సిమ్లోనే వండుతాను అనమాట. హైలో వండితే ఏమవుతుందంటే తొందరగా మాడిపోద్ది, అందులో వాటర్ అంతా తొందరగా ఇంకిపోద్ది, కానీ ముక్క ఉడకదు, టమాటా ఉడకదు, వంకాయ ఉడకదు. ఇవన్నీ ఏమీ సరిగా జరగాల్సినవి జరగవన్నమాట కూరలో. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే సిమ్లో పెట్టి చక్కగా అలా సిమ్లో పెట్టడం వల్ల వంకాయలో నుంచి పచ్చినీరు బయటకు వస్తుంది, టమాటాలో నుంచి పచ్చినీరు బయటకు వస్తుంది. మనకు కావాల్సిన ఏది కావాలనుకున్నామో టేస్ట్ దాని ప్రకారంగా మనకి అందుతుంది అన్నమాట రుచి. లేదంటే కనుక గబగబా మాడిపోతూ ఉంటుంది అడుగున. హైలో పెట్టి చేసే వంటలు చేసుకుంటారు జాబ్కి వెళ్ళేవాళ్ళు, లేదంటే హడావుడిగా ఉన్నవాళ్ళు, లేకపోతే తెలియని వాళ్ళు, వంట ఎలా చేయాలో తెలియని వాళ్ళు హైలో పెట్టి వండేసుకుంటారు గబగబా. కానీ మనకు తెలుసు కాబట్టి మనం సిమ్లో పెట్టి వండుకుందాం కూరలు మ్యాక్సిమంగా. కాకపోతే సిమ్లో పెట్టినా కూడా దాని మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలన్నమాట. అదిగో గరం మసాలా పౌడర్ వేసాను కొద్దిగా, 1 స్పూను. టేస్ట్ చాలా బాగుంటుందటండి, నాకైతే తెలీదు. నాకు కొత్తిమీర వేసాను. ఎందుకంటే నాకు అలవాట్లేదు ఎండు చేప, ఎండు రొయ్య అలవాట్లేదు అనమాట. అందుకని నేను ఎప్పుడు తినలేదు. కానీ తిన్న వాళ్ళ పిల్లలు చెప్తారు కదా చాలా బాగుంది, చాలా బాగుంది అని. తిన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తారు చాలా బాగుంది అని. అందుకని నాకు నమ్మకం అనమాట. నేను బాగా చేస్తాను, ఎండు చేపలు కూడా నేను బాగా చేస్తాను, నేను తినని ఐటెం కూడా నేను బాగా చేయగలిగాను అనే ఒక నమ్మకం వస్తుంది నాకు. అదిగోండి బాబు టేస్ట్ చేస్తున్నాడు. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తినగలిగిన వాళ్ళు. ఎండు నెత్తళ్ళు, వంకాయ, టమాటా వదిలేసి వంకాయతో చేసుకోవచ్చు. అలాగే టమాటా వదిలేసి ఉట్టి వంకాయలతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కాకుండా ఇవి 2 వదిలేసి ఉట్టి నెత్తళ్ళతో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ఉప్పు సరిపోలేదంటే కొద్దిగా వేసాను అనమాట. నాకు చేత్తో వేస్తే ఉప్పు తెలుస్తుంది, అంతకుముందు స్పూన్తో వేసాను కొద్దిగా, అందుకని కొద్దిగా చేత్తో వేసాను. ఎందుకో ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయిందండి, చేత్తో వేయడం ఉప్పు అనేది అలవాటు అయిపోయింది. కారం అయితే ముట్టుకోము, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి. చెయ్యి మండుతుందేమోనన్న భయం కొద్దీ కారం ముట్టుకోవడం అలవాటు అవ్వలేదు. కారం మాత్రం స్పూన్తోనే వేస్తా. ఉప్పు మాత్రం చేత్తో వేస్తే నాకు కరెక్ట్గా ఎంత కావాలో అంత తెలిసిపోద్ది. ఆ కారణం వల్ల చేత్తో వేస్తాను అనమాట. ఇప్పుడు అందరూ స్పూన్సే వాడతారు కదా మ్యాక్సిమం, కానీ నేను కొంచెం పాతకాలం మనిషిని కదా, అందుకని అలా చేత్తో వేస్తానేమో తెలీదు. ఒకసారి అందరూ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ వస్తాయనే నమ్మకం ఉంటే. అలాగే నచ్చితే కనుక షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా బ్యాచిలర్స్ కోసం, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసం నేను చేసే వంటలన్నీ కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లేకపోతే కొంచెం ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వంటలు పెద్దగా ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, అందుకని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నమాట. ఇలాగా స్టవ్ మీద పెట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా ఎంత దగ్గరకైతే అంటే లోపల నీరు ఎంతైతే పోతుందో అప్పుడు టేస్ట్ వస్తుంది. ఎంత బాగా ఎగిరితే కూర అంత బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట. అదొక్కటే మనకు గుర్తు. బాగా ఎగరాలి, ముక్కలోంచి నీరంతా పోవాలి బయటికి. ఇందులో మనం ప్రత్యేకంగా నీరేం పోయక్కర్లేదు, అందులో నుంచి వచ్చే నీరే సరిపోద్ది అనమాట. లేదు వంకాయలు బాగా వడిలిపోయినాయో లేకపోతే అట్లా అయితే కనుక కొంచెం నీరు పడితే పోసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. కనుక
ఒకసారి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ అలా చెప్తూనే ఉంటాం. యూట్యూబర్స్ అంతా అలా చెప్తూనే ఉంటారు. ఎవరు చెప్పిన మాట ఎవరు చెయ్యరు, నాకు తెలిసే విషయం. కానీ ఒక అలవాటు మీద అలా చెప్పడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయమని అలా ఊరికే చెప్తాం. చెప్పినంతలో ఎవరు చేయరు, మీకు నచ్చితే చేస్తారు తెలుసు నాకు. కనుక ఇంకో మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు. వండేటప్పుడు వాయిస్లన్నీ తీసానండి. అది తీసేసి మామూలుగా రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. లేకపోతే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మాట్లాడటం అది ఎంత చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. స్టవ్ సౌండ్లు, బయట సౌండ్లు అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. మా బాబుకి చాలా ఇష్టమైన కూర ఇది. మా కోడలకు కూడా చాలా నచ్చుతుంది, మా కూతురుకు కూడా చాలా నచ్చుతుంది. ఇష్టంగా తింటారు. కానీ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయిపోయింది, కూర రెడీ అయిపోయిందండి. అలా దగ్గరికి ఇగురులాగా. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చక్కగా ఎలాగైనా తినచ్చు. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు. ట్రైన్లో వెళ్ళినా లేకపోతే ఏదైనా క్యారేజ్ పట్టుకెళ్ళాల్సి వచ్చినా కూడా చక్కగా వలక్కుండా ఉంటుంది అనమాట. కారిపోవడం, వలిగిపోవటం అట్లా ఉండదు. చూడండి, అలా ముద్దగా ఉంటుంది కాబట్టి మనకు క్యారీ చేయడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ పెట్టి నాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.